బయట మన ఫ్రెండ్స్ తో ఆడుకున్నాం తర్వాత బొమ్మలతో. సరే చెల్లి. హనీ, రక్షిత అక్క ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా? నాన్నకేం చెప్పింది? మన టైం ని వేస్ట్ చేసుకోవద్దనిందా? మీరు పొద్దున ఆడుకున్నారు, ఇప్పుడు ఆడుకున్నారు. పోయిన సండేనే కదా మనం వాక్యం వినింది. ఎవరి గురించి విన్నాము? బాలుడైన యోషియా గారి గురించి చెప్పింది కదా. బాలుడైన యోషియా గారు 8 years అప్పుడు ఎలా రాజు అయినాడు? బాలుడైన యోషియా గారు దేవుడి భయభక్తులు కలిగి దేవుడితో గడిపి నమ్మకస్తుడుగా జీవించాడు కాబట్టి దేవుడు అతన్ని మంచి స్థాయిలోకి ఎదిగించారు. ఓకే, బాలుడైన యోషియా గారు ఎవరిని చూసి అనుసరించారు? పితరుడైన దావీదు గారిని చూసి అనుసరించారు కదా. దావీదు గారు ఎవరిని చూసి అనుసరించారు? దావీదు గారు దేవుని చూసి అనుసరించారు కదా. మనం కూడా బాలుడైన యోషియా గారి వలె ఉండాలి. మనం కూడా అలా ప్రార్థన చేసుకోవాలి, భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే దేవుడు మనకి మంచి జ్ఞానాలను ఇస్తారు కదా. అవి కావాలి, ఈ కావాలి, నేను అక్కడ ఆడుకుంటా ఇక్కడ ఆడుకుంటా అని పేచీ పెట్టకూడదు. ఓకేనా? టైం వేస్ట్ చేసుకోకూడదు ఎప్పుడు. గారు అలా చేశారా? టైం వేస్ట్ చేయలేదక్క. నాకు అవి కావాలి, ఈ కావాలని అడిగారా? అడగలేదక్క. దేవుడు తనకేం కావాలి, దేవుడు తనని మంచి స్థాయిలోకి ఎదిగించారు. ఎందుకు? దేవుడు బాలుడైన యోషియా గారు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి జీవించారు, దేవుడితో సమయాన్ని గడిపారు. మనం కూడా అలా జీవించాలి. ఓకేనా? సరే అక్క. రోజు మరి ఏం చేస్తారు? ప్రేయర్ చేసుకుంటాం అక్క. ప్రేయర్ చేసుకుని బైబిల్ చదువుకుంటాం అక్క. ఓకే, మరి మీ నిర్ణయం ఇంకా ఇదే కదా. రోజు అడుగుతాను నేను. సరే అక్క. చూసారు కదా ఫ్రెండ్స్, మా చెల్లెళ్ళు కూడా ఈ రోజు లోకానుసారంగా టైం వేస్ట్ చేసేసారు. మీరు కూడా అలా ఉంటే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చేసుకొని దేవుడితో సమయాన్ని గడపండి. దేవుడితో భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనకి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. మన ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు బాలుడైన యోషియా గారు ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు ఎలా అయితే జ్ఞానం ఇచ్చాడో దేవుడు ఏదో ఒక రోజు కూడా మనకు అలాంటి జ్ఞానం ఇస్తాడు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.